తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ అంటే ఈ పాట మొత్తాన్ని తెలుగు పదాలే వాడుతూ ఎక్కడ కూడా వీలున్నంత వరకు మ్యాక్సిమం అది 100% ఇంగ్లీష్ పదాలు ఎక్కడ వాడలే ఈ సినిమాకి. అంటే మొత్తం తెలుగు పదాలే వాడుతూ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అండి అది ఎందుకు అనిపించిందో కథలో తెలుస్తుంది. మన హీరో పాత్ర ప్రకారం అతను అలాగే మాట్లాడాలి, అదొక విషయం. రెండోది ఏంటంటే ఈ కథ వరకు కమర్షియల్ విలువలు పాటించకపోవడమే కమర్షియల్ అసలు. ఓకే. ఎప్పుడైతే కథ నుంచి పక్కదోవ పట్టి కమర్షియల్ వాటి కోసం ఇంగ్లీష్ పదాలు వేసి అడ్డదారులు తొక్కుతామో ఈ కథను తగ్గించడమే. అది వాడాల్సిన పాటలకే వాడాలి. కథకి ఎప్పుడైతే ముడిపడి ఉన్న పాట ఉందో, ఈ సినిమాలో కమర్షియల్ విలువలు ఉన్న పాటలు ఉన్నాయి, ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతని పాత్ర తీరుతెన్నుల్లోంచి వచ్చిన ఒక ఫిలాసఫీ ఉందో అది స్వచ్ఛమైన భాషలో ఉంటేనే సరైనది అనిపించింది. అందుకు అది చేయగలిగాం. ఓకే. అంటే ఏం సార్, అంటే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ ఈ పాట వినగానే, లిరిక్స్ వినగానే, మీ సాహిత్యం వినగానే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా? ఆయన చాలా బాగుందని చెప్పే ఇంత మంచి పాటకి మనం కూడా కష్టపడాలి అని కష్టపడి జానీ మాస్టర్ చేత చేయించుకుని స్టెప్స్ అన్నీ కంపోజ్ చేసుకున్నారు. అయితే పాట విడుదలై నేను ఎలా అయితే మంచి పాట బాగుంది అని, అంటే చెడ్డ పేరు రాదు పాటకి, అది నెమ్మదిగా వింటారు అని ఎక్స్పెక్ట్ చేశాక ఈ స్థాయి స్పందన వచ్చేటప్పటికి నేను ఎలా అయితే పారవస్యానికి లోనయ్యాను, ఆయన కూడా అదే భావంతో ఉన్నారు. మంచి పాట అందించాం కదా అని ఇంత సూపర్ హిట్ అవుద్దని ఊహించలేదు. సరే వేరే పాట పని మీద నేను మన లొకేషన్కి వెళ్తే వచ్చి గట్టిగా హత్తుకున్నారు. హత్తుకుని చాలా మంచి పాట, కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ లిరిక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. లేదు సార్, విజయద్వారాలు మీ స్టెప్స్, విజయ మార్గాల లిరిక్స్ అంతే ఇక్కడ. ఓకే అని చెప్పి అంటే పర్టికులర్గా ఒక లైన్ గురించి ఏమన్నా అంటే పాతికేళ్ళకే పాతబడిపోకురా, ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ లైన్స్. అంటే ఒక రకంగా నీరసంగా నిస్జీవంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పాట వింటే ఒక రకమైన ఉత్తేజం కలిగే విధంగా ఉంది. సో రామ్ చరణ్ గారు పర్టికులర్ ఒక లైన్స్ గురించి ఏమని చెప్పారా? ఇవి ప్రతి లైన్ బాగుంది. అంటే బుచ్చికి నేను ఇచ్చిన స్వేచ్ఛని మీరు చాలా సద్వినియోగం చేసుకున్నారు. ఏ లైన్ దగ్గర రాజీ పడలేదు. ఒక లైన్ బాగుందని అనలేం. నేను నాన్నగారు కూడా మాట్లాడుకున్నాం, చాలా లైన్స్ ఆయనకి కనెక్ట్ అయినాయి. మేమిద్దరం ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం ప్రతి లైన్. పాట రిలీజ్ కాగానే వెంటనే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. అది తెర ముందు జరిగింది. తెర వెనక జరిగింది ఏంటంటే చిరంజీవి గారు 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగా రాసావయ్యా, అసలు ఈ స్టోరీ వరకు అది ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది, కానీ పాటలో నా లైఫ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా బాగా, నా కెరీర్ అంతా కనిపించింది ఒకసారిగా. నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు, ఓ పని చేయి, సాయంత్రం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంటన్నర మాట్లాడారు, ప్రతి లైన్ గురించి మాట్లాడారు. ఎలా రిలేట్ అవుద్ది నా లైఫ్కి ఈ లైను అని చెప్పి, ఉదాహరణకి నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవాలి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను మా ఫ్యామిలీలో. మీకు ఏదో చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు అలా కూర్చుంటే మీకేం వచ్చేది సక్సెస్. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి కష్టపడితేనే వస్తుంది. చరణ్ కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. అది నేను అంటూ ఉంటాను, కానీ అది పాట రూపంలో నాకు కనిపించేటప్పటికీ చాలా సంతోషం అనిపించింది. నేను మా నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఉంది కాబట్టి చాలా సులువుగా ఉద్యోగం వస్తుంది. ఒక డిఎస్పీగా అయినా రిటైర్ అయ్యేవాడిని. ఈ పాటికి రిటైర్డ్ డిఎస్పీ కొన్నిడల శివశంకర వరప్రసాద్ అనైనా ఉండేది. కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి, ఒక దారి మార్చుకున్నాను కాబట్టి ఈరోజు జరిగిన ఇంత పెద్ద డెవలప్మెంట్. అలా ప్రతి ఒక్కడు కంఫర్ట్ జోన్ నుంచి నిన్న బాగుంది కదా, మా నాన్న బాగానే ఉన్నాడు కదా, మనం అలాగే ఉందాం, రేపు మన కొడుకు అలాగే ఉంటాడు అనుకుంటే ఎక్కడ సక్సెస్లు రావు. అది నాకు అలా ప్రతి లైను కనెక్ట్ అయింది.